ప్రత్యూష తెలుగువారికి తెలిసిన పేరే. అది 2002 ఫిబ్రవరి 23వ తేదీ హైదరాబాద్ నగరంలో సాయంకాలం 4 గంటల వేళ ఆమె బ్యూటీ పార్లర్కి బయలుదేరింది. ఒక కన్నడ సినిమాలో ఆమెకు కథానాయకురాలి పాత్ర లభించింది. మర్నాడే వెళ్ళాలి కనుక అందానికి మెరుగులు దిద్దుకుంది ఆమె. ఆమె తల్లి సరోజిని కూతురుకు తోడుగా వరుసకు సోదరుడయ్యే ఆమెను పంపించింది. రాత్రి 7:30 కావస్తున్న పిల్లలిద్దరూ ఇంటికి రాకపోవడంతో తల్లి వాళ్లకు ఫోన్ చేసింది. ఫోన్ కలవలేదు. రాత్రి 8 గంటల వేళ సరోజినికి ఎవరో ఫోన్ చేశారు. ప్రత్యూష హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంది, రమ్మని చెప్పారు. అదేదో వేళాకోళం అనుకుంది తల్లి. మళ్లీ కాసేపటికి ఇంట్లో ఫోన్ రింగ్ అయింది. తాము హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామని, ఆమె కూతురు ఐసీయూలో ఉందని ఆ ఫోన్ చేసిన వాళ్ళు చెప్పారు. పోయి చూస్తే కూతురు పరిస్థితి చాలా విషమంగా ఉందని తేలింది. ప్రత్యూష, అవును, తెలుగువారికి తెలిసిన పేరే. నాటి వర్ధమాన సినీ నటి. కొన్ని తమిళ సినిమాల్లోనూ నటించిందామె. చేసిన కొన్ని సినిమాలతోనే మంచి ప్రశంసలు పొందింది. చాలా చిన్న వయసులోనే ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. హాస్పిటల్లో డాక్టర్లు ఆమె విషం తాగి హత్య ప్రయత్నం చేసుకుందని చెప్పారు. ఆమె స్నేహితుడైన సిద్ధార్థ రెడ్డి సైతం విషం త్రాగాడని తెలిసింది. అతనికి కూడా చికిత్స చేస్తున్నారు. అయితే అతను ఐసీయూలో లేడు. మరుసటి రోజు రాత్రి 10:30 గంటలకు ఒక నర్స్ వచ్చి ప్రత్యూష తాలూకు చెవిదుద్దులు, చేతి ఉంగరం తెచ్చి సరోజిని చేతికిచ్చింది. అసలు అప్పటిదాకా ఆమె తన కూతుర్ని చూడనేలేదు. ఆమెను ఐసీయూ బయటే దూరంగా నిలబెట్టారు. కాకపోతే ఆ అద్దంలోంచి లోపల మంచం మీద కూతురు ముఖానికి ఆక్సిజన్ మాస్క్ ఉండడం, సూదులు గుచ్చుతూ ఏవో ఇంజెక్షన్లు ఎక్కించడం, ఇలాంటివన్నీ చూసిందామె. తనను కనీసం ఎందుకు చూడనీయడం లేదో అర్థం కాక ఆ తల్లి బిక్క చచ్చిపోయింది. ఎందుకంటే పక్కవాడిలో ఉన్న సిద్ధార్థ రెడ్డి వద్ద అతని తల్లిదండ్రులు ఉన్నారు. అతనికి హై క్లాస్ ట్రీట్మెంట్ జరుగుతోంది. అంతా కనిపిస్తూనే ఉంది. గడియ గడికి అతను ఎవరో ఒకరొచ్చి పరామర్శిస్తున్నారు. కాసేపటికి డాక్టర్లు వచ్చి ప్రత్యూష మరణ వార్తను ఆమె తల్లి సరోజునికి చెప్పారు. ఆమె కానీ ఆమె సన్నిహితులు కానీ ఆ వార్తను జీర్ణించుకోలేకపోయారు. వాళ్ళ ఏడ్పులు సిద్ధార్థ రెడ్డి ఉన్న గది వరకు వినిపించాయి. అక్కడే ఉన్న పోలీసులు ప్రత్యూష మరణించినట్లు చెప్పారు. ఆ వార్త విన్న సిద్ధార్థ రెడ్డికి చెమటలు పట్టాయి. ఒక్కసారిగా ఏడ్చేశాడు. అతని ముఖంలో చెప్పరాని అపరాధ భావన పోలీసులకు కనిపించింది. అతని ద్వారా వాళ్ళు చాలా విషయాలు రాబట్టారు. ప్రత్యూష చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తల్లి సరోజిని కూతురు ప్రత్యూషను, కొడుకు కృష్ణను తానే పెంచి పెద్ద చేశారు. ఆవిడ ఉపాధ్యాయురాలు కావడంతో పిల్లలిద్దరికీ చదువు బాగానే అబ్బింది. ప్రత్యూషకు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు పరిచయమైన సిద్ధార్థ రెడ్డితో ప్రేమానుబంధం బలపడింది. ఇంటర్మీడియట్ తర్వాత అతను ఇంజనీరింగ్లో చేరాడు. ప్రత్యూష హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరి హాస్టల్స్లో ఉండేది. ఆ హాస్టల్లో ఒక టీవీ ఉంది. అందులో వచ్చే ఒక రియాలిటీ షో కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్న ప్రకటన చూసి హాస్టల్ అమ్మాయిలు అందులో పాల్గొనాలని భావించారు. అందరితో పాటుగా ప్రత్యూష కూడా తన ఫోటోలను ఆ ఛానల్కు పంపించింది. ఆమె అందులో ఎంపిక కావడం, అందులో చేరి కార్యక్రమం నిర్వహించడం, నవ్వుముఖంతో ఆహ్లాదంగా ఆమె మాట్లాడే తీరు టీవీ ప్రేక్షకులకు నచ్చడం, ఆ కార్యక్రమానికి టీఆర్పీ పెరగడం అన్నీ జరిగిపోయాయి. అలాగనేదేం పెద్ద గొప్ప విజయం అని కాదు, కానీ అది ఆమెను సినిమాల వైపు మళ్లించింది. చదువు కొనసాగిస్తూనే కొన్ని సినిమాల్లో నటించింది. అలా జరుగుతున్న రోజుల్లోనే తల్లి సరోజినికి కూతురు ప్రేమ గురించి తెలిసింది. సిద్ధార్థ రెడ్డి వంటి ఐశ్వర్యవంతుల కుటుంబంతో తమకు పొసగదు కనుక ఆ ప్రేమ వ్యవహారానికి ముగింపు పలకమని తల్లి హెచ్చరించింది. ప్రత్యూష తన మనసు మార్చుకోలేదు. అప్పుడు తల్లి పెట్టిన షరతు మేరకు చదువు పూర్తి చేసి కెరీర్ను కొనసాగించడానికి ఆమె అంగీకరించింది. ఆలోగా సిద్ధార్థ రెడ్డి కూడా అమెరికా వెళ్లి ఎంఎస్ చేసొచ్చాడు. 3 ఏళ్ల తర్వాత పెళ్లి ప్రస్తావనతో వాళ్లను కలిశాడతను. సరోజిని కూడా అంగీకరించింది. కానీ సిద్ధార్థ ఇంట్లో ఇందుకు సిద్ధంగా లేరు. సామాజిక ఆర్థిక అంతరాలు ఉండడమే కాదు, సినిమాల్లో నటించే అమ్మాయి తమ కోడలు కావడానికి వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళని ఎలా ఒప్పించాలో అతనికి అర్థం కాక చావే మార్గం అనుకున్నాడు. అది అతడు తీసుకున్న తప్పుడు నిర్ణయం అయింది. అలా 2002 ఫిబ్రవరి 23 నాడు సిద్ధార్థ్ కూల్ డ్రింక్ సీసా, విషం బాటిల్ కొని తన కారులో పెట్టుకున్నాడు. ఆ రోజు సాయంకాలం ప్రత్యూష ఫేషియల్ చేయించుకోవడానికి బ్యూటీ పార్లర్కు వస్తుందని అతడికి తెలుసు. అతను అక్కడికి వచ్చి రిసెప్షన్లో కూర్చున్నాడు. ఆమె బయటకు రాగానే మర్నాటి నుంచి షూటింగ్కి వెళ్ళిపోతుంది కనుక కలిసి కబుర్లు చెప్పుకోవడం కుదరదు కనుక అప్పుడే కాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోదామన్నాడు. తాను అమెరికాకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడు కనుక కాసేపు అలా కారులో తిరుగుతూ మాట్లాడుకుందామన్నాడు. సరే, 10 నిమిషాల్లో తిరిగి వచ్చేసే షరతు మీద, మళ్లీ పార్లర్ వద్దే దిగబెట్టే మాట మీద ప్రత్యూష తన కజిన్ని ఇక్కడే వేచి ఉండమని చెప్పి సిద్ధార్థ్తో వెళ్ళింది. కారులో వెళుతున్నప్పుడే ఆమెకు ఒక డైరెక్టర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమెను తన సినిమాలో కథానాయికగా తీసుకునే విషయం మాట్లాడడానికి వెంటనే తమ కార్యాలయానికి రమ్మని చెప్పాడు అతను. ఆమె వెళ్ళుంటే ఎలా ఉండునో మరి. ఆ తెలుగు సినిమా జయం అని చెప్తారు. కానీ పరిస్థితి తలక్రిందులైంది. ప్రత్యూష పార్లర్లో ఉన్న తన కజిన్కి ఫోన్ చేసి డైరెక్టర్ ఫోన్ చేసిన సంగతి చెప్పి
తను అక్కడికి వెళుతున్నానని కాసేపటి తర్వాత ఫలానా చోటికి వచ్చి ఉండమని చెప్పి తాను కూడా సమయానికి అక్కడికి వచ్చేస్తానని ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పింది. ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోతానని అప్పుడు ఆమె ఊహించలేదు. ఎవరూ అలా అనుకోరు కదా. ఆ కజిన్ ఏమో చెప్పిన చోటుకు వచ్చి వెయిట్ చేస్తున్నాడు ప్రత్యూష రాక కోసం. ఒక పక్క సిద్ధార్థ రెడ్డి ఏమో ఎవరూ లేని చోట కారు నిలిపి తమ పెళ్లి విషయంలో తన తల్లిదండ్రుల తిరస్కారం గురించి ప్రత్యూషతో చెప్పాడు. అలా చెప్తూనే కూల్ డ్రింక్స్ సీసా తీసి ఇద్దరూ 2 గ్లాసుల్లో పోసుకున్నారు. ఆమె చూస్తుండగానే వాటిలో విషం కూడా కలిపాడు. ఆమె అది చూసి కంగారు పడింది. ఏం చేస్తున్నావని అడిగింది. తన తల్లిదండ్రులు వద్దన్నారు, అలాగని ఆమె లేకుండా జీవించలేను, కనుక మనకిదే దారన్నాడు. విషం త్రాగి ఇద్దరం మరణిద్దామని ఏడుస్తూ చెప్పాడు. ఆమె తన కంట్లోంచి నిశ్శబ్దంగా కారిన కన్నీటిని తుడుచుకోలేదు. కళ్ళు మూసుకుని తన గ్లాసులో ఉన్నది తాగేసింది. అయితే సిద్ధార్థ్ మాత్రం ఒక్క గుక్క తాగి ఆపేశాడు. ఆ ఒక్క క్షణంలో అతనికి పిరికితనం ప్రవేశించి అతను ఆ విషం తాగడానికి భయపడ్డాడు. మహాపాపం అనే సంగతి సాంప్రదాయానికి సంబంధించింది. అయితే చట్టరీత్యా నేరమని అందరికీ తెలుసు. అయినా అలా ఆలోచించడం సిద్ధార్థరెడ్డి చేసిన మొదటి తప్పు. కొంచెం వెయిట్ చేసుంటే బాగుంటుంది. ఇది మరో తప్పు. అయినా ఇంట్లో ఒప్పుకోకపోతే ఏదోలా కలిసి ఉండొచ్చు. తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం, తనతో పాటుగా ఆమెకు విషమిచ్చి అమర ప్రేమికులమనే ఖ్యాతిని పొందాలనుకోవడం తప్పే కదా. ఇది ఇంకొక పెద్ద తప్పు. ఇక అతనిలోని భావోద్వేగాన్ని అదుపు చేయకుండా ప్రశాంతంగా ఆలోచిద్దామని చెప్పకుండా తాను త్రాగేయడం ప్రత్యూష చేసిన అతి పెద్ద తప్పు. ప్రాణంతో సమానమైన అమ్మాయి ప్రాణాన్ని తీసేందుకు తానే విషం ఇవ్వడాన్ని సమర్థించలేం. పైగా చివరి క్షణంలో అతడిలో చావు భయం ప్రవేశించి అతడు తాగలేదు కూడా. ఆ భయం దరిచేరని ప్రత్యూష పరిస్థితి విషమించింది. విష ప్రభావంతో స్పృహ తప్పిన ప్రత్యూషను సిద్ధార్థ్ హాస్పిటల్కి తీసుకొచ్చాడు. అతను ఎంత వేగంగా తీసుకొచ్చినా కానీ, ఐసీయూలో ఉంచినా కానీ ఫలితం శూన్యం. డాక్టర్కి జరిగిందంతా వివరించాడు. అతను కూడా ఆ విషం తీసుకున్నాడని తెలుసుకున్న డాక్టర్స్ అతన్ని కూడా హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకోమన్నారు. తర్వాత జరిగిన పరిణామాలను మనం చెప్పుకున్నాం. ఇలా జరిగిందని సిద్ధార్థ్ పోలీసులకు చెప్పాడు. విషయంలో తర్కం సరిపోతుంది, కానీ అందుకు ఆధారం కావాలి. అప్పట్లో అంటే 2002లో సీసీటీవీ కెమెరాలనేవి రహదారుల మీద ఏర్పాటు చేయబడలేదు. సెల్ ఫోన్లు అప్పుడప్పుడే ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. వాటికి ఉండే కెమెరాలు అంత గొప్పగా ఏం ఉండేవి కాదు. కాకపోతే ఫోన్ కాల్ డేటాను సేకరించవచ్చు. అలా పోలీసులు సిద్ధార్థ్ కాల్ రికార్డింగ్ గురించి ఆరా తీశారు. సంఘటన జరిగిన రోజు ఉదయం సిద్ధార్థ్ తన తల్లికి ఫోన్ చేసి తమ పెళ్లిని ఒప్పుకోమనడం, ఆమె తిరస్కరించడం, ఇతను కోపంతో అరవడం జరిగింది. ఆ కోపంలోనే ఆవేశానికి గురైన సిద్ధార్థ్ ఈ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడనుకోవచ్చు. అయితే విషం తాగేటప్పుడు ప్రాణం భయం కలిగింది. తన మనసు మార్చుకుని ఆగిపోయాడు. నేరం ప్రత్యూష విషం తీసుకునేందుకు పురిగొల్పడం, ఫలితంగా ఆమె మరణంతో అది హత్యా నేరంగా పరిగణించబడ్డమే కారణంతో పోలీసులు అతనిపై ఫిర్యాదు నమోదు చేశారు. కోర్టులో కేసు నడిచింది. 2004లో తీర్పు వచ్చింది. అతన్ని 7 సంవత్సరాల కారాగారంలో ఉంచమని కోర్టు ఆదేశించింది. నేరము, శిక్ష అంతా పూర్తయిందని అందరూ అనుకున్నారు. అలానే అయితే ఇక ఇందులో రహస్యం ఏముంది చెప్పుకోవడానికి అని అంటారా? ఉంది. అంతు చిక్కని మలుపులున్నాయి ఇక్కడ. సిద్ధార్థ్కు విధించిన శిక్ష ఆమోదనీయంగా లేదని ప్రత్యూష తల్లి సరోజిని అభిప్రాయపడింది. జీవిత ఖైదు విధించాల్సిన నేరానికి 7 ఏళ్ల జైలు శిక్షతో సరిపెట్టడం అన్యాయమని ఆమె ఆక్రోశించింది. ప్రత్యూష శవ పరీక్షలో ఆమె ఊపిరి ఆడక మరణించినట్లుంది. అంటే ఊపిరి ఆడకుండా చేసినందువల్ల మరణించిందని ఆ నివేదికలో రాసుంది. ఆమె మెడ మీద మరో మనిషి ఎడమ చేతి వేలిముద్రలున్నాయి. అటాప్సీ రిపోర్ట్లో అందులో ప్రత్యూష ఫోటోలు చూసిన సరోజినికి ఏదో అనుమానం కలిగి డాక్టర్లను నిలదీయగా ఆమె తాగిన విషాన్ని కక్కించడం కోసం తాము ఆమె మెడకు కొన్ని క్లిప్పులు తొలగించామని, ఆ గుర్తులు అవే అని సమాధానమిచ్చారు. విషం కక్కించడానికి ఏదో ద్రావణాలు తాగిస్తారు, అంతేకాని మెడకు క్లిప్పులు పెట్టడం వినలేదు. సాధారణ ప్రజలైనా కానీ, వైద్యశాస్త్రం చదవకపోయినా కానీ కనీస జ్ఞానం ఒకటి ఉంటుంది కదా. ఇలాంటి విచిత్రాలు సినిమాల్లో కూడా చూడలేదేమో. ప్రత్యూష విషయంలో మాత్రం తాము అలానే చేసినట్టు ఆమె తల్లితో చెప్పారు వాళ్ళు. ఏదోలాగా వాంతి చేసుకునేలాగా, కడుపు దేవేలాగా సబ్బు నీళ్లు, ఉప్పు నీళ్లు వంటివి త్రాగిస్తారు. ఇంకా రకరకాల పద్ధతులున్నాయి. ఇక్కడేమో మెడకు క్లిప్పులు తొడిగారట. సరే, అదే నిజం అనుకుంటే గొంతు చుట్టూ అవి కనిపించాలి. కానీ ఒకవైపు 4 మచ్చలు, మరోవైపు ఒకే మచ్చ ఉంది. మరి అనుమానం కలక్క మానదు కదా. మీకు ఈ పాటికి మనసుకు తోస్తూ ఉండే ఉంటుంది. మనం ఇందాక ప్రత్యూష కాస్తైనా ఆలోచించకుండా విషం తాగేసి తప్పు చేసిందని అనుకున్నాం కూడా, అవునా? ఆమె అటాప్సీ రిపోర్ట్లో ఉన్న మరో విషయం ఏంటంటే ఆమె కడుపులో విషం జాడలేదు. ఆమె ఛాతి మీద, మెడ మీద, తొడల మీద మొత్తం 13 ప్రదేశాల్లో గోళ్లతో గీసిన గాయాలున్నాయి. ఇంకా దారుణమైన విషయం కూడా ఉంది. ఆ నివేదికలో ఆమె శరీరంలో పురుష వీర్యం ఉంది. అంటే ఆమెను అత్యాచారం చేసి చంపేసి ఉండాలి. ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా? వ్యక్తి కాదు, కనీసం 4-5 ఉన్నారు. అందరి ట్రేసెస్ ఆమె శరీరంలో కనిపించాయి.
అప్పుడే సరోజినికి నర్స్ తన వద్దకొచ్చి కూతురు చెవిదిద్దులిచ్చినప్పుడు ఆమెకు ఒక జత బట్టలు తీసుకురమ్మని చెప్పిన విషయం గుర్తొచ్చింది. సరోజిని ఇంటికి పోయి తెచ్చింది కూడా. అయితే మరి కూతురికి ఒంటి మీద తొలగించిన దుస్తులు తనకు ఇవ్వలేదనే సంగతి ఆమెకు అప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ అటాప్సీ రిపోర్టు చదువుతున్నప్పుడే ఆ విషయం గుర్తొచ్చింది. కూతురు శవాన్ని అప్పగించిన హాస్పిటల్ వాళ్ళు ఆమె దుస్తుల్ని మాత్రం ఇవ్వలేదు. ఐసీయూలో ఉన్నప్పుడు లోనికి రానియలేదు. సరోజినికి బుర్ర తిరిగిపోయింది. ఆమెకు మనసుకు ఏదో అస్పష్టంగా అనిపించింది. ఆ అనిపించిన దాన్నే ఆమె పత్రికల వాళ్లతో చెప్పింది. సినిమాలు చదువులతో ప్రత్యూష తీరిక లేకుండా ఉండేది. సిద్ధార్థరెడ్డితో కబుర్లు చెప్పే అతనితో తిరిగే సమయం ఉండేది కాదు. అది అతనికి అస్సలు నచ్చలేదు. ఆమె తనకు దూరమైపోతుందేమో అని భయపడ్డాడు. స్నేహితులతో చెప్పుకున్నాడు. సినిమాల్లో ఛాన్సులు ఊరికే వస్తాయా? ఆమె ఎక్కడో సర్దుబాటు చేసుకుంది. కనుకనే సినిమాల్లో అవకాశాలు వచ్చుంటాయి. ఇక నువ్వో లెక్క అని ఎగదోశారు స్నేహితులు. అతనిలో ఒక విధమైన కచ్చి మొదలైంది. ఎప్పుడైనా ఇద్దరూ కలుసుకున్నా కూడా అంతవరకు ఆమెను తాను ప్రేమించాడనే సంగతిని సిద్ధార్థ్ మర్చిపోయేవాడు. ఆమెను ఒక సినిమా నటిగా, సినిమా అవకాశాల కోసం దిగజారిన ఆడమనిషిలా చూసేవాడు. ప్రత్యూష తనను మోసగించిందని భావించిన సిద్ధార్థ్ ఆమెను పార్లర్ నుంచి కారులో తీసుకువెళుతూ ఆ దారిలోనే తన 5 సావాసగాళ్లను కారులో ఎక్కించుకున్నాడు. వాళ్ళంతా ప్రత్యూషకు తెలిసిన వాళ్లే కావడంతో ఆమె ఏమీ అభ్యంతరం చెప్పలేదు. ఆపై సిద్ధార్థ్ ఓ గెస్ట్ హౌస్ దగ్గర కారు ఆపాడు. ఆమెను బలవంతంగా కారులో నుంచి బయటకు గుంజి లోపలికి లాక్కెళ్లి ఒక్కొక్కరుగా అత్యాచారం చేశారు. ఆమె ఆ షాక్కు స్పృహ తప్పుతుండగా ఆమె మెడను అదిమి పట్టుకుని నోట్లో విషం పోశారు. సిద్ధార్థ్ సైతం కొన్ని చుక్కల విషాన్ని తన పెదవులపై పూసుకున్నాడు. ఆ తర్వాత అతను ఆమెను హాస్పిటల్కు తీసుకొచ్చాడు. తాను కూడా విషం తాగిన నెపంతో అదే హాస్పిటల్లో చేరాడు. సరోజిని ఈ కేసు మొత్తాన్ని పునర్విచారించాలని కోర్టును ఆశ్రయించింది. ఆమె వేసిన రీఇన్వెస్టిగేషన్ పిటిషన్ను సిబిఐకి అప్పగించారు. అటాప్సీ చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలు, నెగిటివ్లు అప్పుడే పోలీసులకు ఇవ్వడం జరిగింది. అవి ఇప్పుడు మాయమయ్యాయి. కాబట్టి డాక్టర్లు తప్పుడు నివేదిక ఇచ్చినట్లు తేలిపోయింది. కానీ అందుకు ఆధారాలు కనిపించకుండా పోయాయి. డాక్టర్స్ని విచారించగా అతను తప్పుడు నివేదిక ఇచ్చినట్టు అంగీకరించాడు. అతన్ని సస్పెండ్ చేశారు. ఈ మొత్తం కేసులో సరోజిని ఆరోపించినట్టుగా డాక్టర్ చెప్పినట్టుగా కనిపించే మాటలే తప్ప స్పష్టమైన ఆధారాలు లేవు కనుక సిద్ధార్థ్కు విధించిన 7 ఏళ్ల జైలు శిక్షను 5 ఏళ్లకు తగ్గిస్తూ కోర్టు మళ్లీ తీర్పునిచ్చింది. సిద్ధార్థ్ చెప్పిన కథ ప్రకారం ప్రత్యూష మరణానికి అతను కారకుడయ్యాడు కనుక ఆమె తల్లి సరోజినికి అతను 40,000 రూపాయల పరిహారం చెల్లించాలని కూడా కోర్టు చెప్పింది. ప్రస్తుతం సిద్ధార్థ్ అమెరికాలో ఉన్నాడు. ప్రత్యూష శరీరాన్ని పరీక్షించిన డాక్టర్ ఇప్పుడు జీవించలేరు. ఆయన 2009 ఆగస్టులో ఒక బస్ ప్రమాదంలో కాలం చేశాడు. 2002 నుంచి 2025 వరకు 23 ఏళ్ల కాలం సరోజిని తన కుమార్తె ప్రత్యూష విషయంలో న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. కనీసం అసలేం జరిగిందన్న దానిపై చట్టపరంగా విచారించమని కోరుతూనే ఉంది. ఆమె వివిధ పత్రికలకు, ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ప్రత్యూష చేసుకునేంత పెరికిది కాదని చెప్తూ వచ్చారు. ఒకవేళ సిద్ధార్థ్ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోయినా దానికి ఏదైనా పరిష్కారం ఆలోచించే మనిషే కానీ ప్రాణాలు తీసుకుందామనుకునే బలహీనత మనస్కురాలు కాదని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. భర్త లేడని తాను ఎప్పుడైనా కృంగిపోయిన సందర్భాల్లో కూడా కూతురు ధైర్యం చెప్పేదన్నదామె. అంతటి దృఢ మనస్కురాలు కనుకనే 3 ఏళ్ల కాలంలో అటు చదువు కొనసాగిస్తూనే 22 సినిమాల్లో నటించిందని ఆవిడ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మనం ప్రస్తావించిన వివరాలన్నీ ఆవిడ చెప్పినవే. వివిధ మాధ్యమాల్లో ప్రచురితమైనవి కూడా. ప్రత్యూష అటాప్సీ ఫోటోలు, నెగిటివ్లు కూడా అకస్మాత్తుగా కనిపించకుండా పోవబట్టి సరోజిని చెప్పేదంతా ఒక తల్లిగా ఆమె అనుమానాలే అనుకోవాలా? లేక సిద్ధార్థ్ చెప్పినట్టుగా ప్రత్యూష గుట్టుక్కున విషం మింగి తనువు చాలించిందనుకోవాలా అన్నది మన విచక్షణను బట్టి ఉంటుంది. అసలు నిజం మాత్రం ఎక్కడో దాక్కుంది, లేదా దాచి పెట్టబడింది. అది కాకుంటే మొత్తానికి లేకుండానే చేసుండాలి. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? దీంట్లో నేరస్తులెవరు?